మనం ఒసాకాలో 2 రోజు పర్యటనలో భాగంగా నారా పార్క్ అని ఒక పార్క్ వచ్చాము. ఈ పార్కులో విశేషం ఏంటంటే ఇక్కడ అన్ని జింకలు ఉన్నాయి చూసారా, మొత్తం అంతా జింకలే. వాటికి మనం ఏదైనా ఫీడింగ్ ఇస్తే ఇక్కడ మనం ఎలాగైతే ఇట్లా బౌ చేస్తాం, ఇక్కడ ఆచారం అది కూడా ఇలా బౌ చేస్తాయి అనమాట. చూడండి ఒకసారి మొత్తం అంతా పార్క్ అంతా జింకలే ఉన్నాయి మొత్తం. దాదాపుగా మనం ఒసాకా నుంచి 2 hours జర్నీ చేసి వచ్చాము ఇక్కడికి. ఇది చూసిన తర్వాత ఇక్కడ ఒక టెంపుల్ ఏదో ఉందంట, తర్వాత మళ్ళీ ఆ టెంపుల్ కూడా చూద్దాం. చూడండి అది అలా బౌ చేస్తే బావు హాయ్. చూడండి ఇక్కడ ఫుడ్ పెట్టడానికి వచ్చేటప్పుడు ఇటు ఎగబడిపోతున్నాయి మీద మరి, ఎగబడి లాక్కుంటున్నాయి కూడా. ఇది బౌ చేస్తున్నాయి చూడండి. ఏంటో నా దగ్గర ఏం లేదు. మన దగ్గర కోతులు ఎగబడినట్టుగా ఎగబడుతున్నాయి ఇవి కూడా. చూడండి ఫుడ్ ఉంటే ఎగబడిపోతున్నాయి, మొత్తం ఫుడ్ ఉంటే చాలా ఎగబడిపోతున్నాయి. టెంపుల్ కోట్ వచ్చాము, ఇక్కడ నారా పార్క్ అని ఒక ప్లేస్కి వచ్చాము. చూడండి చాలా పురాతనమైన టెంపుల్ ఎంట్రన్స్ అనమాట ఇదంతా. చూడండి జనం చాలా మంది వస్తూ ఉన్నారు. ఇక్కడ జింకలు అయితే కామనే మొత్తం అంతా. లోపల టెంపుల్లోకి వెళ్ళాం, మళ్ళీ ఒకసారి చూపిస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ టెంపుల్ ఎంట్రన్స్ అని చెప్పాను కదా, చూడండి ఈ దూలాలు ఎంత ఉన్నాయో చూడండి, అసలు ఎంత హైట్ ఉందో. అన్ని దూలాలు చెక్కదే, మొత్తం చెక్క మీద నిర్మితమైందనమాట ఇదంతా. చూడండి అసలు మొత్తం అంతా ఇట్లాంటిదే మనం చైనాలో కూడా ఎక్కడ చూసినట్టు గుర్తు నాకు. చూడండి ఎంత ఉందో కైవారం. అసలు దీనికి దాదాపు 3 మనుషులను మనం పట్టుకోవాలన్నమాట కైవారం. అదిగోండి చూస్తే అది మనకు ఎదురుగా కనపడుతుంది చూసారా, అది టెంపుల్. ఆ టెంపుల్ దగ్గరికి వెళ్ళినాక మళ్ళీ ఒకసారి చూపిస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఒసాకా నుంచి దాదాపు 2 hours పైన జర్నీ చేసేసి ఇక్కడ ఒక ప్లేస్కి వచ్చాము. ఇక్కడ నారా పార్క్ అంట దీని పేరు. ఆ నారా పార్క్ దగ్గరికి వచ్చిన తర్వాత ఇక్కడ జింకలను చూసాం కదా, జింకలు మొత్తం అంతా జింకలంతా చాలా గుంపులుగా ఉన్నాయి. ఇక్కడ మనం ఏదైనా ఫీడింగ్ ఇస్తే అది శుభ్రంగా మన ఇండియాలో కనుక కోతులు ఎగబడినట్టుగా ఇవి కూడా మన మీదకి ఎగబడి లాక్కొని తింటున్నాయి. తర్వాత మనం ఇలా బౌ చేస్తే ఇక్కడ ఆచార ప్రకారం అవి కూడా ఇట్లా బౌ చేస్తాయి. తర్వాత ఇప్పుడు ఒక పురాతనమైన టెంపుల్కి వచ్చాము. చూడండి టెంపుల్ ఎంట్రన్స్ ఎలా ఉందో చూడండి ఒకసారి. చాలా ట్రెడిషనల్గాను చాలా పురాతనమైన టెంపుల్ లాగా ఉంది ఇది. పోతాజీ టెంపుల్ ఏదో చెప్పాడు, పేరు చెప్పాడు. చూడండి ఇక్కడ చుట్టూ పార్క్ ఎలా ఉందో చూడండి ఒకసారి. జనం మాత్రం బాగా వస్తున్నారు ఈ టెంపుల్ని చూడటానికి, చాలా దూరం నుంచి వస్తున్నారు. చూడండి ఫీడింగ్ చేస్తే అమ్మడి పడతాయి ఎట్లాగా. చూడండి ఇలా ఎంబడిస్తానే ఉంది. చూడండి ఇక్కడ లేక్ ఉంది, బాగా గార్డెన్ పెంచారు, బాగా లేక్ ఉంది చూడండి. అక్కడ చూస్తే ఏదో స్తూపం లాగా ఉంది. వాతావరణం చాలా బాగుంది, ఆహ్లాదకరంగా ఉంది, ప్రశాంతంగా. టెంపుల్ అన్నాం కదా, టెంపుల్ 2వ ఎంట్రన్స్ దగ్గరకు వచ్చాం. చూడండి ఎలా ఎగబడుతున్నాయో, బ్యాగ్ లాక్కుంటుంది చూడండి.
టెంపుల్ ఎంత పెద్దదో బయట పక్క. చాలా పెద్దది ఇది, 4 వైపులా ఉంది. లేదులే, లోపల 4 వైపులా ఉంది. చాలా పెద్ద టెంపుల్. లోపల ఎంట్రీ టికెట్ ఉంది. ఎంట్రీ టికెట్ అంటే అరగంట పైన పడుతుంది. ఇక్కడ మనకి ఇచ్చిన టైం తక్కువ, ఇంకా లోపలికి వెళ్ళటం కుదరట్లేదు. ఇది ఎంట్రన్స్. క్యోటో నుంచి అర్షయామా అనే ఒక ప్లేస్కి వచ్చాం. ఇక్కడ ఒక బ్రిడ్జి అను, వాకింగ్ స్ట్రీట్ అను, బ్యాంబూ ఫారెస్ట్ ఏదో ఉంటుందంట, చూడటానికి వచ్చాం. ఇక్కడ చూడండి, బండి చాలా నీట్ భలే ఉన్నాయి. చిన్న 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 బండి, పెద్ద బండి, వెరైటీగా ఉంది బండి. యమహా స్కూటర్, మోటార్ సైకిల్ 2 కలిపినట్టు ఉంది బండి. ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి, అర్షియామా అనే ఒక ప్లేస్కి వచ్చాము. క్యోటో దగ్గర నుంచి. క్యోటో నాట్ టోక్యో, టోక్యోని తిరిగేసి క్యోటో. అర్షియామా అంటే ఇది ఒక ప్లేస్. ఇక్కడ చూడండి, ఒక బ్రిడ్జి ఉంది. ఇదేదో చాలా గొప్ప పేరున్న బ్రిడ్జ్ అని ఏదో చెప్పాడు, కానీ అయితే అర్థం కాలేదు మనకి ఏంటనేది. ఇది ఆల్మోస్ట్ ఆల్ కింద కూడా వుడెన్ తోటి సపోర్ట్ చేస్తుంది. మరి చూడండి బ్రిడ్జి ఇది. తర్వాత బ్రిడ్జి డౌన్ స్ట్రీమ్లా ఉంది. అయితే ఈ చెట్లన్నీ బెర్రీ చెట్లు ఏదో చెప్పాడు ఇందాక. ఈ సీజన్ అయితే బాగుంటుంది అన్నాడు, మొత్తం అంతా కలర్ఫుల్గా. ఇట్లా పార్క్ లాగా ఉంది ఇక్కడంతా. ఇది బ్రిడ్జికి అప్ స్ట్రీమ్లో అయితే ఇలా ఉంటుంది చూడండి. బ్రిడ్జికి అప్ స్ట్రీమ్లో అయితే ఇలా బోటింగ్ చాలా బాగుంది. లొకేషన్ మాత్రం సూపర్గా ఉంది మొత్తం అంతా. ఇది చూడండి, పక్క చూస్తే పచ్చటి కొండలు, అడవి. లోపల బోటింగ్ కూడా జరుగుతూ ఉంది. టొంగోషు బ్రిడ్జి చూసాం కదా. ఆ బ్రిడ్జికి చరిత్ర ఏంటంటే, అది ఏదో 800 సంవత్సరాలు ఇప్పుడు కట్టారంట. అది హెవెన్కి దారి అన్నట్టుగా చెప్తున్నారు అక్కడ. సరిగ్గా పూర్తిగా సమాచారం అయితే తెలియలేదు, కానీ నెట్లో చూసి తెలిసింది. ఇక్కడ చూడండి, టెంపుల్కి వెళ్తున్నాం. టెంపుల్కి వచ్చే దారిలో తామర పూలు ఉన్నాయి చూడండి. ఎంత పెద్ద ఆకులు ఉన్నాయి చూడండి, తామర ఆకులు. చూడండి, చుట్టూ ప్రకృతి, బెర్రీ చెట్లు. సీజన్ కాదనుకుంటా, సీజన్ అయితే ఇంకా బాగుంటుంది. క్యోటో నుంచి అర్షియామా వచ్చాము. ఇక్కడికి వచ్చేటప్పటికి ఇక్కడ ఒక టెంపుల్ ఉంది చూడండి వెనకమాల. ఏదో టెంపుల్ పేరు ఏదో, పేర్లు మనకు నోరు తిరగవు, కానీ పేరు టెంపుల్ ఉంది. దీని తర్వాత బ్యాంబూ ఫారెస్ట్ ఉంది, అది కూడా చూద్దాం. చూడండి, లొకేషన్ చూడండి, చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ అన్ని బ్లాసమ్స్ అన్నీ చాలా. ఈ పూలు ఇప్పుడు లేవు, కానీ ఉంటే మాత్రం బ్రహ్మాండంగా ఉంటుందంట ఇది సీనరీ. ఇది చూడండి ఒకసారి. చూడండి, పగోడా చూడండి ఎలా ఉంది అది. తర్వాత టెంపుల్, మెయిన్ టెంపుల్ ఇది. డ్రెస్సుల్లో ఎలా ఉన్నారో మొత్తం అంతా చూపిస్తాను. వాళ్ళని తీయకూడదు ఫోటోలు మనం, కానీ వాళ్ళ డ్రెస్ కోసం మనం తీసిన. బ్యాక్ నుంచి ఉన్నారు, పైన ఒకళ్ళు ఉన్నారు చూడండి, వాళ్ళు ఫోటో తీసుకుంటున్నారు. ఇప్పుడు ఇక్కడ పగోడా ఉంది. మనుషులు లాక్కెళ్ళే రిక్షా మనం చూపించే కదా, ఇక మనుషులే లాక్కెళ్తున్నారు. ఇంకా జపాన్ ఇంత టెక్నాలజీ ఇంత అభివృద్ధి చెందినా కానీ ఇవాళ ఇంకా మనుషులు లాక్కెళ్ళే రిక్షాలు ఇక్కడ పనిచేస్తున్నాయి జపాన్లో. అర్షియామాలో ఉన్నాము. బ్యాంబూ ఫారెస్ట్ చూసాం కదా ఇందాక. బ్యాంబూ ఫారెస్ట్ చూడండి ఎలా ఉంది, చాలా థిక్గా ఉంది ఇది. తర్వాత ఇందాక ఒక టెంపుల్కి వెళ్ళాము, ఆ టెంపుల్ కూడా చూసాము. ఇప్పుడు ఇంకా ఇది టోక్యోకి రివర్స్ అనమాట. దాని పేరు ఇక్కడ పేర్లు కూడా మనకి నోరు తిరగట్లేదు అసలు. లోపలికి వెళ్ళినాక మళ్ళీ చూద్దాం. ఓకే, నా పేరు సార్. ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి, మనం అర్షియామాలో బ్యాంబూ ఫారెస్ట్ అన్నాం కదా, బ్యాంబూ ఫారెస్ట్కి వచ్చాము. చూడండి, బ్యాంబూ ఫారెస్ట్ థిక్గా ఎలా ఉంది, మొత్తం అంతా బ్యాంబూస్ తోటే ఉంది. నో ఎంటర్ అని ఉంది ఇక్కడ, అని ఇటు వెళ్తే బాగుండేది. చాలా థిక్ ఫారెస్ట్ బ్యాంబూస్ తోటి.
మనకు కూడా ఉంటాయి కానీ స్వచ్ఛంగా ఇక్కడే పెంచినట్లుగా ప్లాంటేషన్ లాగా ఉంది ఇది. ఇవన్నీ క్లోజ్ ఉన్నాయి. మొత్తం ఎంత దూరం ఉందో ఇది, చాలా దూరం ఉన్నట్టుంది. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి బ్యాంబూ ఫారెస్ట్ మధ్యలోంచి ఉంది ట్రైన్ రూట్ ఇది. ఇదంతా బ్యాంబూ ఫారెస్ట్ మనకి. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, మనకి బ్యాంబూ ఫారెస్ట్ లోపలికి వచ్చాము. ఇంకా బాగా చూడండి, ఇట్లా బాగా చాలా పురుగు పెరిగింది. దాదాపు 30 అడుగులు 40 అడుగుల పైన పెరిగినవి. ఇక్కడ మనకి చూడండి, మనకి ఇక్కడికి తేడా ఏంటంటే చూడండి, ఇక్కడ సింగిల్గా వచ్చి మనకి గుబురుగా ఉంటుంది. ఇక్కడ వచ్చేటప్పుడు సింగిల్గా ఉంది. ఇదిగోండి, ఇందాక చెప్పే కదా రిక్షా, మనుషుల్లాగా రిక్షా అని. ఇదిగోండి ఇప్పుడు క్లియర్గా చూడండి, మనుషులు ఉన్నారు దాంట్లో, లాగుతున్నాడు. ఇప్పుడు ఈ బ్యాంబూ గార్డెన్ చూసి వచ్చేటప్పుడు ఇక్కడ ఫ్లవర్స్ కనపడినాయి చూడండి. మరి ఏం ఫ్లవర్స్ కానీ చాలా పెద్దవి, చాలా బాగున్నాయి ఫ్లవర్స్. మనం ఇక్కడికి ఆర్షియామా వచ్చాం కదా, బ్యాంబూ ఫారెస్ట్ చూసుకున్న తర్వాత ఇక్కడ ఒక టీ షాప్ ఉంది. ఇక్కడ మోచి అనేది ఒక గ్రీన్ కలర్లో ఉంటుంది. అది చాలా ఫేమస్ అయిన స్వీట్ అంటది. ఇది మా మనవడు అడిగాడు, తీసుకున్నాను. తర్వాత ఇక్కడ చూడండి టీ ఉంది, చిన్న ప్యాకెట్ ఇది ఉంది చూసారా, 30 గ్రామ్స్ ఉంది. దాదాపు 1180 ఎన్లు, అంటే దాదాపుగా 650-700 రూపాయలు 30 గ్రామ్స్. అంటే ఒక గ్రామ్ వచ్చేసి ఎంత పడుతుంది, 20 రూపీస్ పడుతుంది గ్రాము. టీ పౌడర్ కానీ ఒకటి తీసుకున్నాను, మా పిల్లలు అడిగారు. చూడండి ఇలా ఉంది. ఇక్కడ నేను ఒక టీ తాగుతున్నాను. ఇక్కడ 400 ఎన్స్ అంటే ఆల్మోస్ట్ 250 రూపాయలు ఒక టీ తయారు చేసే. చూడండి ఇవ్వండి. హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఇప్పుడు ఏ సిటీ కూడా తెలియట్లేదు, అసలు ఈ పేర్లు మనకు నోరు తిరగట్లేదు. ఇక్కడ ఇంకో టెంపుల్ ఉంది ఏదో సంథింగ్. చూడండి ఐకానిక్ అవుతుంది జపాన్. రెండో పగోడా కూడా అలాగే ఐకానిక్. ఈ ఆర్చి, ఆ పగోడా ఐకానిక్. చూడండి ఉషిమి ఇనారి టైషా అంట. ఇప్పుడు చూడండి ఇక్కడ ఇంకో టెంపుల్కి వచ్చాము. ఈ రెండిటికి కూడా కాలభైరవులు ఉంటారు కదా మనకి, అలా ఇక్కడ నక్కలు ఉన్నాయి. నక్కలు, ఈ ఫాక్సులు అంట. మరి ఇందాక చెప్పాడు కానీ మాకైతే అర్థం కాలేదు అతను. ఇక టెంపుల్ అయితే పైన ఉంది, ఇంకొకటి పైకి వెళ్ళినాక ఇంక మళ్ళీ చూడండి అలా చూపిస్తా. ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ ఏదో గుర్రం ఉంది లోపల విగ్రహం. గుర్రానికి అలంకరణ చేశారు, ఏంటో అర్థం కావట్లా. ఇదిగోండి ఇక్కడైతే నక్క, అటువైపు ఒక నక్క. ద్వారపాలకులు ఉన్నట్టున్నారు నక్కలు. అది టెంపుల్, ఇంకా ముందుకెళ్ళాలి. ఈ నక్కలకైతే ఇక్కడ ఇంపార్టెన్స్ చాలా ఉంది. ఇదేంటనే చూడండి, అక్కడ కూడా ఒకటి ఉంది. ఈ రెండిటికి ద్వారపాలకులు లాగా ఉన్నాయి.
ఇదిగోండి మళ్ళీ ఇక్కడ ఒక ఐకానిక్ సింబల్. ఇక్కడ వరుసన ఉన్నాయి. ఓ అబ్బాయి ఇంకా చాలా దూరం ఉంది లోపల. వరుసన ఉన్నాయి. చూడండి ఇది చాలా పురాతనమైన గుడి. అంటే 700 సంవత్సరంలో ఎప్పుడు కట్టింది ఇది. వరుసన ఉన్నాయి. ఏంటో మరి అర్థం కావట్లేదు. చాలా ఉన్నాయి. చాలా దూరం కూడా ఉంది.それなりの会社のమళ్ళీ నక్కలే ఉన్నాయి ఎంట్రన్స్. ఇంత దూరం వచ్చాము మనం, మళ్ళీ ఎంట్రన్స్ నక్కలే ఉన్నాయి. ఇక్కడ ఏంటో మళ్ళీ ఇంకా చాలా దూరం ఉంది. అది చిన్నవి ఉన్నాయి. ఓ చాలా దూరం ఉంది. మంచినీళ్ళు తాగడానికి అరేంజ్మెంట్ బ్యాంబూస్తో చేశారు. మొత్తం అంతా బ్యాంబూస్ పెట్టి, మామూలుగా తొట్టు ఉంది కానీ బ్యాంబూస్ పెట్టేసి దాంతో అరేంజ్ చేశారు. ఇప్పుడు మొత్తం మంచినీళ్ళు వచ్చిన వాళ్ళందరికీ మంచినీళ్ళు తాగడానికి కోసం.